దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు తను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈ భూమి మీద మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన సంతానమే కయీను మరియు హేబెలు. కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. కయీను హేబెలు ఇద్దరూ కూడా దేవునికి అర్పణలు అర్పించినప్పుడు దేవుడు కయీను అర్పణ అంగీకరించలేదు, కానీ హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవునికి హేబెలు యొక్క అర్పణ ఇష్టమైంది అనగా అతని యొక్క హృదయాన్ని దేవుడు చూచాడు, కానీ కయీను యొక్క అర్పణను దేవుడు ఇష్టపడలే. అందుచేత కయీను తన సహోదరుడైన హేబెలు మీద అసూయపడ్డాడు. ఇతడు నాకంటే చిన్నవాడు కాబట్టి ఇతని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని అసూయ చేత తన సహోదరుడైనటువంటి హేబెలును చంపడం జరిగింది. ఈ వాక్యమును వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా బాగానే ఉన్నాము అనుకుంటున్నాం. అయితే దేవునికి అసహ్యకరమైన ఒక పాపము ఏమిటి అనగా అసూయ అనేది దేవునికి అసహ్యకరం. ఈ అసూయ అనేది మన జీవితాల్లో ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడ్డు. చాలామంది తమ జీవితాల్లో ఎదుటి వ్యక్తులు బాగుపడుతూ ఉంటే వారు ఓర్చుకోలేరు. అన్ని విషయాల్లో కూడా తమని వేరొక వ్యక్తితో పోల్చుకుంటూ అసూయపడుతూ వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. అటువంటి వారు తమ జీవితాల్లో నిజమైన శాంతిని, సమాధానాన్ని అనుభవించలేరు. ఈ యొక్క వాక్య భాగమును మనం చదివినప్పుడు హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు. కయీను తన యొక్క తప్పు తను తెలుసుకొని దేవుడు ఎందుకు తన యొక్క అర్పణ అంగీకరించలేదో అని పశ్చాత్తాపపడి మరొకసారి హృదయపూర్వకంగా మంచి అర్పణ అర్పిస్తున్నప్పుడు దేవుడు అంగీకరించి ఉండేవాడేమో. కానీ కయీను దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుని చంపెను అనే మాటను మనం చూసినప్పుడు అతనిలో సాతానును బట్టి అసూయ అనే పాపము బయటకు వచ్చింది. అసూయ అనేది సాతాను క్రియ. అసూయ దుష్టుని సంబంధమైనది. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఏమి కలిగి ఉన్నా ఏమి లేకపోయినా సరే సంతృప్తి అనేది మన జీవితాల్లో ఉండాలి. ఎదుటి వ్యక్తిని పోల్చుకొని అసూయపడుతూ ఉండేవాడు తన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నిజమైన సంతోషాన్ని అనుభవించలేడు. ఎందుకంటే అతనిలో సంతృప్తి ఉండదు కాబట్టి ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ అసూయ ఉంటే దాన్ని తొలగించుకో. అసూయ అనేది దేవుడు ఇష్టపడినటువంటి ఒక భయంకరమైన పాపం. అసూయ ద్వారా దేవుడు ఇచ్చే వాగ్దానమును నీవు అనుభవించలేవు, దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు అనుభవించలేవు. ఈ అసూయ నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. తుదకు నీవు ఎవరిని చూసి అసూయపడ్డావో వారు పై స్థానాలకు వెళ్ళిపోతున్నప్పుడు నీలో ఉన్న బాధ అనేది మరింతగా పెరిగిపోతూ నీవు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ సందర్భంలో కయీను దుష్టుని సంబంధిగా ఉండి అసూయపడి తన సహోదరుడైన హేబెలును చంపాడు, నరహత్య చేశాడు. దేవుని దృష్టిలో భయంకరమైన పాపిగా ముద్ర వేయించుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ అసూయ ఉంటే అసూయను తొలగించుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు చూపిన ప్రేమను మనము కూడా ఇతరులకు చూపుతూ దేవుని ప్రేమను మనం కలిగి ఉందాం. అటువంటి కృప దేవాది దేవుడు ఈ వాక్యమును వింటున్న మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.